హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఒక చిన్న మాట, మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం పిల్లల ఎదుగుదలకి ఎంతో తోడ్పడే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అలాగే పిల్లలు ఎదగడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ స్వీట్ తయారు చేయడానికి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఒక కప్పు వరకు దొడ్డు అటుకులని తీసుకోండి. ఇవి మామూలుగా మనం పోహా చేసుకుంటాం కదా, ఆ అటుకులండి. ఇప్పుడు వీటిలో కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కడుక్కోండి. ఏదైనా డస్ట్ ఉంటే మనకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి ఇందులో మనం ఇవి నానడానికి కొన్ని వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అలాగే పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక కప్పు వరకు వీటిని ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన అటుకులు ఉన్నాయి కదండి, ఒక 10 నిమిషాలు చూస్తే అవి చక్కగా నానిపోతాయి. చూసారుగా, మనం ఇలా అంటే పిండిలాగా అయిపోవాలి. ఇప్పుడు వీటిని పిండిలాగా అయ్యే వరకు, అటుకులు మనకు కనిపించకుండా ఇలా మెత్తగా అయ్యే వరకు వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోనైతే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండిని కూడా తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, దాన్ని కూడా వేసుకోండి. అలాగే మనం ఏ కప్పుతోనైతే అటుకులు రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లంని ఇలా తురిమి తీసుకోండి. నేను తీసుకున్న బెల్లం మెత్తగా ఉందండి, అందుకే డైరెక్ట్గా తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర గట్టి బెల్లం ఉందంటే కొబ్బరితో పాటు బెల్లాన్ని కూడా మిక్సీ పట్టి ఇందులో కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని అంతటా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ రాగిపిండి అనేది అందరికీ తినడం చాలా మంచిదండి. ఇందులో కాల్షియం, ఐరన్ అలాగే చాలా పోషకాలు ఉంటాయి. మన బోన్స్ గట్టిగా అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి. చూసారుగా, ఇలా కలిపేదాకా మొత్తం బాగా కలిసేదాకా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనకి చూసారుగా ఇది ఇలా ముద్దగా రావాలి. మనం అటుకులు నానబెట్టుకున్నప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, అలా అయితే లూజ్గా అయిపోతుంది. చూసారుగా, మనకి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఒకవేళ నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే 2 టీ స్పూన్లు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అంతటా కలిసేలాగా బాగా కలుపుకోండి. మామూలుగా రాగులు మనం దోశ వేసుకుంటాం కదండి, ఇడ్లీ చేసుకుంటాం, కానీ ఒకసారి ఇలా స్వీట్ని కూడా ట్రై చేసి చూడండి. దీనికి మనం చాలా తక్కువ నెయ్యి యూజ్ చేస్తామండి. ఒకవేళ నెయ్యి తినని వాళ్ళైతే నెయ్యి వేసుకోకున్నా పర్లేదు. మనం ఇలా చాలా తక్కువ నెయ్యితో హెల్తీగా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒకవేళ కలుపుకునేటప్పుడు మీకు బాగా మెత్తగా అనిపిస్తే కొంచెం రాగి పిండి ఉంటే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే నేను కాజు అండ్ పుచ్చగింజలని వేసుకున్నాను. కావాలనుకుంటే మీరు బాదం, పిస్తా, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేసుకున్నాక కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మనకి నచ్చిన షేప్లో చేసుకోవాలండి. నేనైతే మామూలుగా మనకి కాజా ఉంటుంది కదా, ఆ షేప్లో చేసుకున్నాను. అలాగే లడ్డూలాగైనా రౌండ్గా అయినా మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. ఇలానే మిగిలిన పిండినంతటిని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతటిని నేను ఇలా ముద్దలుగా చేసి పెట్టుకున్నాను. చూసారుగా, కొన్ని రౌండ్గా చేసుకున్నాను, కొన్ని కాజా షేప్లో
చేసుకున్నాను. ఇప్పుడు వీటిని రెడీ చేసుకున్నాక మనం ఇడ్లీ పాత్రని తీసుకోవాలండి. తీసుకొని వీటిని అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఆవిరి పైన ఉడికించుకోవాలండి. వీటిని స్టవ్ పై పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే వాటిని మనం ముట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటే అవి ఉడికిపోయినట్టే. చూసారుగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు వీటిని చల్లారనివ్వాలి. అంతేనండి, మనకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఈ రాగి స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే పిల్లలు కూడా ఇష్టపడతారు. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని హెల్దీ ఫుడ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.